మనం లాస్ట్ క్లాసులో ఫిజికల్ కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్, తర్వాత ఫేజ్ రూల్ గురించిన ఇంట్రడక్షన్ కూడా మనం డిస్కషన్ చేసాం. అయితే మీకు అక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన కెమిస్ట్రీలో హోమోజీనియస్ ఈక్విలిబ్రియం ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ ఉన్నాయి, హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ ఉన్నాయి. హోమోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లా ఆఫ్ మాస్ యాక్షన్ ఉంది అని చెప్పుకున్నాం. అదే హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ గురించి ఇవ్వడానికి ఇప్పుడు మనకి ఫేజ్ రూల్ అనే అంశం వచ్చింది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అయితే ఈ ఫేజ్ రూలు హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ కి అప్లికబుల్ అవుతుంది అనుకున్నాం. అయితే హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అంటే ఏమనుకున్నాం మనము? సో హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అంటే 3 రకాలుగా మనం చెప్పుకున్నాం. అందులో మనకి ఫస్ట్ది హెడ్రోజీనియస్ అంటే అక్కడ రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ ఉండే స్టేట్స్ వేరేగా ఉంటాయి. అంటే రియాక్టెంట్ సాలిడ్స్ గా ఉండొచ్చు, ప్రోడక్ట్స్ ఏమో లిక్విడ్ గా ఉండొచ్చు, అలాగే రియాక్టెంట్ సాలిడ్ గా ఉండొచ్చు, మనకి ప్రోడక్ట్స్ ఏమో గ్యాసెస్ గా ఉండొచ్చు. వేరే వేరే స్టేట్ల్లో గనక మనకు ఉండడం జరిగితే దాన్ని హెడ్రోజీనియస్ గా మనం భావించడం జరిగింది. తర్వాత రెండో పాయింట్ ఏంటి అంటే, రియాక్టెంట్స్ కి ప్రొడక్ట్స్ కి మధ్య ఈక్విలిబ్రియం అనేది ఇన్వాల్వ్ అయింది అనమాట. సో అంటే ఈక్విలిబ్రియం అంటే అనుకున్నాం కదా, లెఫ్ట్ టు రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్, రైట్ టు లెఫ్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఏ రియాక్షన్ లో అయితే 2 డైరెక్షన్ లో రియాక్షన్ ప్రొసీడ్ అవుతుందో దాన్నే ఈక్విలిబ్రియం అన్నాం. తర్వాత మూడో అంశం ఏంటి, ఇక్కడ చేంజ్ అనేది మనకి ఎన్ని సందర్భాల్లో కెమికల్ చేంజే కావాల్సిన అవసరం లేదు, ఫిజికల్ గా కూడా చేంజ్ రావచ్చు. కెమికల్ గా చేంజ్ వచ్చినప్పుడు ఎలాగైతే ఈక్విలిబ్రియం మనకి ఇన్వాల్వ్ అవుతుందో, అలాగే ఫిజికల్ గా చేంజ్ వచ్చినప్పుడు కూడా ఈక్విలిబ్రియం ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి హెడ్రోజీనియస్ అంటే స్టేట్ ఆఫ్ రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్, అలాగే ఈక్విలిబ్రియం. సో తర్వాత మూడవది చేంజ్. ఈ 3 అంశాలను బట్టి మనం హెడ్రోజీనియస్ లో చదువుకోవడం జరుగుతుంది అనుకున్నాం. తర్వాత ఈ హెడ్రోజీనియస్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఫేజ్ రూల్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ ఈ ఫేజ్ రూల్ ని ఎవరు మనకి ఇవ్వడం జరిగింది అని అంటే గనక, సో ఫేజ్ రూల్ ని ఫస్ట్ మనకి ఇచ్చింది ఎవరంటే గిబ్స్ అనే ఆయన ఇవ్వడం జరిగింది. ఫేజ్ రూల్ ని ఫస్ట్ మనకి ఎవరు ఇచ్చారు? గిబ్స్ అనే ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. ఎప్పుడు 1875లో మనకి గిబ్స్ అనే ఆయన ఈ ఫేజ్ రూల్ గురించిన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే అసలు మనం ఈ ఫేజ్ రూల్ ని హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ కి ఇన్వాల్వ్ చేస్తాము. సో ఏవైతే హెడ్రోజీనియస్ కెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి ఫేజ్ రూల్ అప్లై చేస్తామని చెబుతున్నాం కదా. సో అంటే ఎలాగా ఈ ఫేజ్ రూల్ ఎలా మనకి హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ కి అప్లై చేస్తాము అంటే గనక ఫస్ట్ మనం ఒక అంశాన్ని గమనించుకోవాలి. సో అందులో ఆ హెడ్రోజీనియస్ సిస్టమ్ లో మీకు ఫిజికల్ చేంజ్ అని చెప్పుకున్నాము, కెమికల్ చేంజ్ అని చెప్పుకున్నాము. సో ఆ ఫిజికల్ చేంజ్ లో, కెమికల్ చేంజ్ లో ఉండేవాళ్ళు కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటారు. సో కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటారు. సో ఆ డిఫరెంట్ స్టేట్స్ లో ఉండే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ గురించి, అలాగే ఆ డిఫరెంట్ స్టేట్ లో ఉండే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ మధ్య ఈక్విలిబ్రియం గురించి, ఎంతమంది వేరియబుల్స్ చేత వీళ్ళు ప్రభావితం అవుతారు అంటే హౌ మెనీ వేరియబుల్స్ విల్ ఎఫెక్ట్ ద స్టేట్ ఆఫ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఈక్విలిబ్రియం బిట్వీన్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అని చెప్పడమే ఫేజ్ రూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ వాటి యొక్క స్టేటు, అలాగే వాటి మధ్య ఇన్వాల్వ్ అయ్యే ఈక్విలిబ్రియం గురించి ఎంతమంది వేరియబుల్స్ ఎఫెక్ట్ చేస్తారంటున్నాం కదా. ఆ వేరియబుల్స్ ఎవరు అని అంటే మనకి వాటినే ఇంటెన్సివ్ వేరియబుల్స్ అంటారనమాట. అంటే మన దగ్గర ఇంటెన్సివ్ వేరియబుల్స్, ఎక్స్టెన్సివ్ వేరియబుల్స్ అని 2 ఉంటాయి. మీరు థెర్మోడైనమిక్స్ అయితే ఇవే మాటలు మీకు అక్కడ గమనిస్తూ ఉంటారనమాట. సో ఇంటెన్సివ్ వేరియబుల్స్ లో మనం టెంపరేచరు, ప్రెషరు, కాన్సన్ట్రేషను వీళ్ళని తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మన హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ మీద, ఈ హెడ్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ మీద అంటే అందులో ఉండే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టేట్ మీద, వాళ్ళ మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్ మీద వీళ్ళ ప్రభావం ఏంటి? ఓకే, అంటే ఎవరి ప్రభావం? టెంపరేచరు, ప్రెషరు, కాన్సన్ట్రేషన్. సో వాళ్ళ ప్రభావం ఏంటి సో అని మనకి ఫేజ్ రూల్ చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే సో వీళ్ళల్లో
వీళ్ళల్లో ఈ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టేట్స్ కానివ్వండి, లేకపోతే వాటి మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్ కానివ్వండి, వీళ్ళల్లో ఎంతమంది చేత ప్రభావితం కాబడతారు. ఓకే, సో దట్ డిపెండ్స్ ఈ ఈక్విలిబ్రియము కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్ లేకపోతే స్టేట్ ఆఫ్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఇంటెన్సివ్ వేరియబుల్స్ అనమాట. లేకపోతే దీన్నే వేరియన్స్ ఆఫ్ ద సిస్టమ్ అంటారు, లేకపోతే దీన్నే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. అయితే మనకు వస్తుంది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అన్నీ వస్తాయి, మనం మాట్లాడదాం. కాబట్టి సో ఇక్కడ వరకు మీరు 2 మాటలు గమనించండి. సో ఫేజ్ రూల్ హెట్రోజీనియస్ అని చెప్పాము. అయితే ఫేజ్ రూల్ ఏం చెప్తుంది? ఆ హెట్రోజీనియస్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టేటు, తర్వాత వాటి మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్ మనకి ఎంతమంది ఇంటెన్సివ్ వేరియబుల్స్ చేత ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు, ఎవరెవరి చేత ప్రభావితం కాబడతారు, ఆ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క స్టేటు, వాటి మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్. ఏమా, సో అది ఫేజ్ రూల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఈ ఫేజ్ రూల్ తెలుసుకోబోయే ముందర మనం అందులో డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయి, అవి ఏంటంటే ఒక్కసారి మనం గమనిద్దాం. ఇందులో మీకు ఫేజ్ అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ ఫేజ్ అంటే ఏంటి? ఫేజ్ అంటే ఏంటంటే ఇప్పటిదాకా మీకు కేవలం నేను స్టేట్ అని చెప్పాను, కానీ వాస్తవానికి అది మనం స్టేట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఫేజ్ గా మనం మాట్లాడతాం. అయితే ఎప్పుడు ఫేజ్ గా మాట్లాడతాం అన్నది ఒక్కసారి ఇక్కడ గమనిద్దాం. ఫేజ్ అని ఎప్పుడు అనాలంటే మనకి ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒక సబ్స్టెన్స్ డిఫరెంట్ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది అనుకోండి. సో అది సాలిడ్ గాను, లేకపోతే లిక్విడ్ గాను, లేకపోతే గ్యాసెస్ గాను అలా ఎగ్జిస్ట్ అవుతుంది అనుకోండి ఒక సబ్స్టెన్స్. ఓకే, దాన్ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో కూడా మీరు చదువుతారు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని. సో ఇలా మనకి ఒక సబ్స్టెన్స్ సాలిడ్ గా ఉండొచ్చు, లిక్విడ్ గా ఉండొచ్చు, గ్యాసెస్ గా ఉండొచ్చు. సో మనం ఏదైతే ఇక్కడ స్టేట్ అని చెప్తున్నామో, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్ అని చెప్తున్నాం కదా. అంటే వాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, స్టేట్ అని చెబుతాం. ఇప్పుడు ఈ సాలిడ్ స్టేటు, తర్వాత లిక్విడ్ స్టేటు, తర్వాత గ్యాస్ స్టేట్, ముగ్గురు కలిపేసి ఒకే చోట ఉన్నారనుకోండి, దాన్ని మనం ఏమనాలి అంటే ఫేజ్ అని పిలవాలన్నమాట. ఫేజ్, PHASE, ఫేజ్ అని పిలుస్తాం. కాబట్టి ఫేజ్ అంటే ఏంటంటే హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ద హెట్రోజీనియస్ సిస్టమ్ అన్నమాట. ఏమా, సో అంటే ఇక్కడ మనం సాలిడ్ వేరు, లిక్విడ్ వేరు, గ్యాస్ వేరు. కాబట్టి సాలిడ్ ఒక్కటే ఉందనుకోండి, వాడంతా ఒకటే కదా, హోమోజీనియస్. అలాగే లిక్విడ్ ఒక్కటే ఉందనుకోండి, వాడు ఒక్కటే కాబట్టి హోమోజీనియస్. అలాగే గ్యాస్ హోమోజీనియస్. కానీ ముగ్గురిని కలిపేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాస్ ఉంది. కాబట్టి ముగ్గురిని కలిపేస్తే హెట్రోజీనియస్ అవుతుంది. కానీ ఎవరికి వాళ్ళని చూస్తే హోమోజీనియస్ అవుతారు. కాబట్టి ఫేజ్ అంటే మనం ఎలా చెప్పాలంటే హెట్రోజీనియస్ లో ఉండే హోమోజీనియస్ పోర్షన్ నే ఫేజ్ అని పిలుస్తామన్నమాట. హెట్రోజీనియస్ లో ఉండే హోమోజీనియస్ పోర్షన్ నే మనం ఏమని పిలుస్తామన్నమాట? ఫేజ్ గా పిలుస్తాం. కాబట్టి హౌ కెన్ వి డిఫైన్ ద ఫేజ్? హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ద హెట్రోజీనియస్ సిస్టమ్. అంటే మొత్తంగా మీరు గమనిస్తే హెట్రోజీనియస్ అవుతాడు, కానీ ఎవరికి వాళ్ళు చూస్తే మాత్రం హోమోజీనియస్ అవుతారనమాట. ఓకేనా? మొత్తం అందరినీ కలిపేసారు అనుకోండి, హెట్రోజీనియస్. ఇప్పుడు చెప్పాం కదా, సాలిడ్ వేరు, లిక్విడ్ వేరు, గ్యాస్ వేరు. వాడు ముగ్గురు మనం కలిపేసాం అనుకోండి, హెట్రోజీనియస్. అదే ఒక్కొక్కటి చూసామనుకోండి, ఒక్క సాలిడ్ నే చూసావు, అది సాలిడ్ ఫేజ్ అనాలి. లిక్విడ్ నే చూసావు, లిక్విడ్ ఫేజ్ అనాలి. గ్యాసెస్ ని చూసావు, గ్యాసెస్ ఫేజ్ అనాలి. కానీ ముగ్గురు ఒకే చోట ఉన్నారు అంటే ముగ్గురు హెట్రోజీనియస్, ఎవరికి వాళ్ళని చూస్తే హోమోజీనియస్. కాబట్టి హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ద హెట్రోజీనియస్ సిస్టమ్. అంటే హెట్రోజీనియస్ సిస్టమ్ లో ఎవరైతే సేమ్ ఉంటాడో వాడిని మనం ఫేజ్ అని పిలుస్తాం అనమాట. అంటే వాట్ ఈస్ ద హోమోజీనియస్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద హెట్రోజీనియస్ సిస్టమ్. హెట్రోజీనియస్ సిస్టమ్ లో ఉండే హోమోజీనియస్ నే మనం ఫేజ్ అని పిలుస్తాం అనమాట. అలాగా మనకి ఆ సిస్టమ్ అనేది ఒక ఫేజ్ ని కలిగి ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఫేజ్లు కూడా కలిగి ఉండొచ్చు. ఇప్పుడు మీకు జనరల్ చెప్పిన ఎగ్జాంపుల్లో మనకి 3 ఫేజెస్ ఉన్నాయి సిస్టమ్ లో. సాలిడ్ ఫేజ్ ఉంది, లిక్విడ్ ఫేజ్ ఉంది, గ్యాసెస్ ఫేజ్ ఉంది, అలా అనమాట. ఓకే, సో అయితే మనకి ఇక్కడ సాలిడ్స్, మనకి లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్, ఈ 3 స్టేట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో అయితే వీళ్ళల్లో గ్యాసెస్ సబ్స్టెన్స్ తీసుకుందాం అనుకోండి. సో గ్యాసెస్ సబ్స్టెన్స్ ఎప్పుడూ కూడా
మీ గ్యాసియస్ సబ్స్టెన్స్ ఎప్పుడు కూడా ఒకే ఒక్క ఫేజ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అంటే గ్యాసియస్ ఎప్పుడు కూడా హోమోజీనియసే. మీరు మన ఎయిరే తీసుకోండి. సో ఎయిర్లో నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంటుంది కదా. సో వీళ్ళందరూ మీరు గమనించినట్లయితే ఇదంతా హోమోజీనియస్ అని అనమాట. హోమోజీనియస్ ఎందుకంటే ఆల్ గ్యాసెస్ విల్ ఫార్మ్ ఓన్లీ హోమోజీనియస్ ఫేసెస్ అనమాట. అందువల్ల అక్కడ హెట్రోజీనియస్ ఉండదు, మీకు అక్కడ. సో గ్యాసెస్ ఎప్పుడు కూడా ఒకే ఒక్క ఫేజ్ని ఫామ్ చేస్తాయి కాబట్టి అది హోమోజీనియస్ ఫేజ్ గానే మనం చెబుతాం, దాని వన్ ఫేజ్ గానే మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిక్విడ్స్ తీసుకున్నాం అనుకోండి. లిక్విడ్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి. సో ఒకటి లిక్విడ్ ఇంకొక లిక్విడ్ లో కరిగిపోయేది ఒకటి, కరగంది ఒకటి. అయితే లిక్విడ్ లో కరిగిపోయింది అనుకోండి మిస్సిబుల్ అంటారు, లిక్విడ్ లో కరగలేదు అనుకోండి ఇమ్మిసిబుల్ అంటారు. సో లిక్విడ్ లో కలిసిపోతే అంటే మిస్సిబుల్ అయిపోతే వాళ్ళిద్దరూ ఒకే ఫేజ్ లో ఉన్నారని చెప్పాలి. లిక్విడ్ మనకి ఇంకొక లిక్విడ్ లో కరగకపోతే ఇమ్మిసిబుల్ అని చెప్పాలి. అక్కడ ఎన్ని లిక్విడ్స్ ఉంటే అన్ని ఫేజెస్ ఉన్నాయని చెప్పాలి ఏమా. సో లిక్విడ్స్ మనకి డిఫరెంట్ ఫేజెస్ ని ఫామ్ చేయొచ్చు, ఒకే ఫేజ్ ను కూడా మనకి ఫామ్ చేసేయచ్చు అనమాట. అయితే ఎప్పుడు ఒకే ఫేజ్ ని ఫామ్ చేస్తాయి, అంటే లిక్విడ్ ఇంకొక లిక్విడ్ లో మిస్సిబుల్ అయిపోతే మీకు అప్పుడు ఒకే ఫేజ్ ని ఫామ్ చేస్తాయి. లిక్విడ్ ఇంకొక లిక్విడ్ లో కరగకపోతే ఇమ్మిసిబుల్ అయితే ఎన్ని లిక్విడ్స్ ఉంటే అన్ని ఫేజెస్ గా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇథైల్ ఆల్కహాల్ వాటర్ తీసుకున్నాను అనుకోండి. ఇథైల్ ఆల్కహాల్ వాటర్ అనేది మిసిబుల్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇథైల్ ఆల్కహాల్ వాటర్ కలిసిపోయి ఒకే ఒక మనకి లిక్విడ్ సిస్టమ్ ఫామ్ చేస్తాం. అందువల్ల వాడిని వన్ ఫేజ్ గానే మనం చెబుతాం అనమాట, ఓకే. సో అలా కాకుండా మనకి క్లోరోఫార్మ్ ఇథైల్ ఆల్కహాల్ మనం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళిద్దరూ మనకి కరగరు అనమాట ఒకళ్ళు. అప్పుడు సో మనం వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ఇమ్మిసిబుల్ గా పిలుస్తాము. అక్కడ ఎంతమంది ఉంటే అన్ని మనకి ఫేజెస్ గా మనం తీసుకుంటాం అన్నమాట, ఓకే. అలా ఇంక మీరు సాలిడ్ విషయానికి వచ్చారనుకోండి, ఎన్ని సాలిడ్స్ ఉన్నా సరే వాళ్ళు ఎప్పటికీ ఒకే ఫేజ్ ని ఫామ్ చేయరు. వాళ్ళు ఎన్ని సాలిడ్స్ ఉంటే అన్ని డిఫరెంట్ ఫేజెస్ అనమాట. వస్తాయి. 2 సాలిడ్స్ ఉన్నాయనుకోండి 2 ఫేజెస్, 3 సాలిడ్స్ ఉంటే 3 ఫేజెస్. అలాగా ఎన్ని డిఫరెంట్ సాలిడ్స్ ఉంటే అన్ని డిఫరెంట్ ఫేజెస్ గా మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట, ఓకే. కాబట్టి గ్యాసెస్ అనేది అంతా ఒకే ఫేజ్ ని ఫామ్ చేస్తున్నప్పుడు లిక్విడ్స్ మాత్రం సిచ్యువేషన్ మీద మిస్సిబుల్ అయితే ఒకలాగా, ఇమ్మిసిబుల్ అయితే ఒకలాగా ఉంటాయి. అదే సాలిడ్స్ మాత్రం ఎప్పుడు ఒకలాగే, ఎన్ని సాలిడ్స్ ఉంటే అన్ని డిఫరెంట్ ఫేజెస్ అనమాట ఏమా. సో తర్వాత అదే మాదిరిగా మీకు ఇంకొక మాట కూడా చెబుతాను చూడండి. ఇక్కడ మనం ఈ లిక్విడ్ వాటర్ ని తీసుకుందాం అనుకోండి. వాటర్ లిక్విడ్ గానే ఉంటుంది కదా, వాడు వేపర్ అయ్యాడు అనుకోండి. సో ఇక్కడ వాటర్ వేపర్ ఇద్దరు ఉన్నారు. సో అంటే వాటర్ వేపర్ ఏమో గ్యాస్, లిక్విడ్ ఏమో లిక్విడ్ స్టేట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఫేజెస్ ఉన్నాయని చెప్పాలి, 2 ఫేజెస్ ఉన్నాయని చెప్పాలన్నమాట. 2 ఫేజెస్ ఉన్నాయని చెప్పేసి మీరు అక్కడ చెప్పాలి. అలాగే మనకి వాటర్ వేపర్ ఉంది, అలాగే లిక్విడ్ వాటర్ ఉంది, అలాగే ఐస్ ఉంది, సాలిడ్ ఐస్ ఉంది అనుకోండి. అంటే సాలిడ్ ఐస్, లిక్విడ్ వాటర్ వేపర్, వీళ్ళు ముగ్గురు ఉన్నారనుకోండి. సాలిడ్, లిక్విడ్, తర్వాత ఏమో వాటర్ వేపర్. అంటే వేపర్ ఉంది కాబట్టి ఇది 3 ఫేజ్ సిస్టమ్ అని చెప్పాలన్నమాట, 3 ఫేజ్ సిస్టమ్ ఏమో. సో ఇలాగా మనకి అక్కడ డిఫరెంట్ ఫేజెస్ ఎన్ని ఫేజెస్ అయితే ఉండడం జరిగితే మనకి అన్ని ఫేజెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి సో వాట్ ఈస్ ద ఫేజ్ ఫైనల్లీ? సో ఫేజ్ అంటే ఎలా డిఫైన్ చేసుకోవాలి? హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ద హెట్రోజీనియస్ సిస్టమ్. సో హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ద హెట్రోజీనియస్ సిస్టమ్ నే మనము ఫేజ్ అని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం అన్నమాట ఏమా. సో ఇలాగా మనము ఫేజ్ గురించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. తర్వాత రెండవది కాంపోనెంట్ అన్నమాట. సో ఏంటి కాంపోనెంట్? సో మనకి సిస్టంలో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా, సిస్టంలో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ సిస్టంలో ఉండే డిఫరెంట్ ఫేజెస్ ని మనం మినిమముగా ఎన్ని కెమికల్ ఫార్ములాస్తో రిప్రజెంట్ చేయగలుగుతామో సో దాన్నే మనము కాంపోనెంట్స్ అని చెబుతామన్నమాట ఏమా. సో వాట్ ఈజ్ కాంపోనెంట్? మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ ఫేజెస్ ని
మనము రిప్రజెంట్ చేయడానికి మినిమముగా అంటే కనీసంగా ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరమవుతాయి అని చెప్పడమే కాంపోనెంట్. ఏమా? సో కాంపోనెంట్ అంటే మీకు అర్థం చేసుకోగలుగుతున్నారా? సో వాట్ ఈజ్ ఏ కాంపోనెంట్? కాంపోనెంట్ అంటే సిస్టంలో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఫేజెస్ని చెప్పడానికి మినిమముగా మనకి ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరమవుతాయి, దాన్నే కాంపోనెంట్ పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గమనిస్తే ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఈ ఫేజ్ రూల్ లో టెర్మినాలజీస్ లో మీరు డెఫినేషన్స్ కన్నా కూడా ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకుంటే తర్వాత ఈజీగా మీకు డెఫినేషన్స్ అర్థమైపోతాయి. ఓకేనా? ఫేజ్ డెఫినేషన్ మనం ఎగ్జాంపుల్స్ ని బట్టి చెప్పుకున్నాము. అలాగే కాంపోనెంట్ కూడా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో వాటర్ సిస్టమ్ మీరు తీసుకున్నారు, ఇందాక మనం చెప్పాం. సో వాటర్ సాలిడ్ గా ఉంటుంది, అలాగే వాటర్ లిక్విడ్ గా ఉంటుంది, అలాగే వాటర్ వేపర్ గా. ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి. సో ఈ వాటర్ ఐస్ గా ఉన్నప్పుడు అంటే సాలిడ్ గా ఉన్నప్పుడు, వాటర్ లిక్విడ్ గా ఉన్నప్పుడు, వాటర్ వేపర్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఉండే ఫేజెస్ అన్నిటినీ కూడా మనం మినిమముగా ఎన్ని కెమికల్ ఫార్ములాస్ మనకు అవసరం? సాలిడ్ ఐస్ అయినా H2OA, లిక్విడ్ వాటర్ అయినా H2OA, వాటర్ వేపర్ అయినా H2OA, ఎవరైనా H2OA. కాబట్టి మినిమంగా ఎన్ని కెమికల్ ఫార్ములా సరిపోతుంది? ఎవరిని రిప్రజెంట్ చేయడానికైనా సరే సాలిడ్ ఐస్ అయినా H2Oతో రిప్రజెంట్ చేయొచ్చు కదా, అలాగే లిక్విడ్ వాటర్ని H2Oతో రిప్రజెంట్ చేయొచ్చు కదా, అలాగే వాటర్ వేపర్ అయినా H2Oతో రిప్రజెంట్ చేయొచ్చు కదా. కాబట్టి మినిమంగా ఎన్ని కెమికల్ ఫార్ములా అవుతాయి? ఒక్కటి చాలు. కాబట్టి అందువల్ల అటువంటి దాన్ని వన్ కాంపోనెంట్ సిస్టమ్ అంటారనమాట. కాబట్టి వాటర్ సిస్టమ్ హ్యాస్ వన్ కాంపోనెంట్. ఏమో అలాగే మీరు సల్ఫర్ సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి. సల్ఫర్ లో 4 ఫేజెస్ ఉంటాయి. రాంబిక్ సల్ఫరు, మోనోక్లినిక్ సల్ఫరు, లిక్విడ్ సల్ఫరు, సల్ఫర్ వేపరు. సో ఇలాగా డిఫరెంట్ మనకి ఫేజెస్ ఉంటాయి అనమాట. రాంబిక్ సల్ఫరు, మోనోక్లినిక్ సల్ఫరు, లిక్విడ్ సల్ఫరు, సల్ఫర్ వేపరు. అయితే ఈ నలుగురిని చెప్పడానికి ఓకే, సో ఈ సిస్టమ్ లో 4 ఫేజెస్ ఉన్నాయి. ఈ 4 ఫేజెస్ యొక్క కాంపోజిషన్ చెప్పడానికి మినిమంగా మనకి ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరం అవుతాయి? ఒక్కటి చాలు. అంటే మీరు రాంబిక్ సల్ఫర్ రిప్రజెంట్ చేయాలన్నా ఎస్ఏ సల్ఫరే, మోనోక్లినిక్ సల్ఫర్ రిప్రజెంట్ చేయాలన్నా ఎస్ఏ సల్ఫరే, లిక్విడ్ సల్ఫర్ రిప్రజెంట్ చేయాలన్నా ఎస్ఏ, సో అలాగే సల్ఫర్ వేపర్ రిప్రజెంట్ చేయాలన్నా ఎస్ఏ. కాబట్టి 4 ఫేజెస్ ఉన్నప్పటికీ కూడా మినిమముగా మనం ఎన్ని కెమికల్ ఫార్ములాలు చెప్పేయచ్చు? ఒకటి. కాబట్టి సల్ఫర్ సిస్టమ్ కూడా వన్ కాంపోనెంట్ సిస్టమ్ గానే చెబుతాం. ఏమో తర్వాత సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చెప్పుకున్నాం కదా, ఎన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అంత అడ్వాంటేజ్. సో ఇక్కడ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ NaCl సాచురేటెడ్ సొల్యూషన్ చేయడం తెలుసు కదా. సో మీరు వాటర్ తీసుకుంటారు, అందులో NaCl సాల్ట్ కలుపుతారు. ఆ సాల్ట్ మనకి వాటర్ లో కరిగి కొంత కరిగిన తర్వాత నువ్వు కలిపిన NaCl ఇంకా కరగకుండా మనకి మిగిలిపోవడం జరుగుతుంది అనమాట. సో కరగకుండా మిగిలిపోవడం జరుగుతుంది. అలాగా ఆ స్టేట్ మనం రావడం జరిగితే దాన్నే సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అంటే మనం వాటర్ తీసుకున్నాం, దానికి NaCl కలిపాం. ఆ NaCl కలిపిన తరువాత వాడు అందులో కరిగిపోతూ ఉంటాడు. సో కరిగిపోయి ఒక స్టేట్ వస్తుంది. సో ఆ స్టేట్ వచ్చిన తర్వాత ఇంక వాడు అంటే ఆ సాల్ట్ వాటర్లో కరగదనమాట. అటువంటి స్టేట్నే సాచురేటెడ్ సొల్యూషన్ అంటారనమాట. అయితే ఈ NaCl వాటర్లో కరిగిపోయింది కదా. సో కరిగిపోయి కరగకుండా కొంతసేపటి మిగిలిపోయింది. అంటే అందులో ఆ సిస్టంలో ఎవరెవరు ఉన్నారు? NaCl సాలిడ్ మిగిలిపోయింది కరగకుండా, అలాగే ఫస్ట్ లో మనం వేసినంతసేపు కూడా కరిగిపోతూ ఉందన్నమాట. అంటే NaCl సొల్యూషన్ లోనూ ఉంది, అంటే వాటర్ లో కరిగిపోయి ఉంది, అలాగే కరగకుండా కూడా మనకి NaCl ఉండడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు సిస్టంలో? కరగని NaCl ఉంది, కరిగిన NaCl ఉండడం జరిగింది. ఎక్కడ కరిగింది? వాటర్లో కరిగిపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు కరగని NaCl నైనా కరిగిన NaCl నైనా ఎలా రిప్రజెంట్ చేస్తాం? NaClతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇంకెవరు మిగిలిపోయారు? కరిగిన వాడు ఎందులో కరుగుతున్నాడు? వాటర్లో కరుగుతున్నాడు. కాబట్టి అందులో ఎవరెవరు ఉన్నారు? మనకి ఆ సిస్టంలో ఎవరెవరు ఉన్నారు? కరగని NaCl ఉంది, కరిగిన NaCl ఉంది. ఆ NaCl ఎక్కడ కరిగింది? వాటర్లో కరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ సిస్టంలో ఉండే వాళ్ళని మనం రిప్రజెంట్ చేయడానికి NaCl ఒకడు, అంటే కరగని NaCl నేమో NaClతో రిప్రజెంట్ చేస్తాం. కరిగిన NaCl ఎక్కడుంది?
మనకి వాటర్లో ఉందన్నమాట. కాబట్టి ఇంకా కరిగిందైనా NaCl కాబట్టి ఆల్రెడీ NaCl గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. ఇంకా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? వాటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి ఆ సిస్టంలో ఉండే మనకి ఫేజెస్ NaCl కరగంది ఒకటి, NaCl వాటర్లో కరిగింది ఒకటి. కాబట్టి ఇంకా ఈ మొత్తం కాంపోజిషన్ గురించి చెప్పాలి అంటే మనకి మినిమంగా ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరం అవుతాయి? ఇద్దరు అనమాట. ఒకటి NaCl, రెండు వాటర్. సో ఆ వాటర్ గురించి చెప్పామనుకోండి, NaCl కరిగిన దాని గురించి చెప్పేసినట్టే. ఓకే, అలాగే NaCl కరగని దాన్ని NaClతో రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాగా మనకి ఆ NaCl ఆ వాటర్ ఇద్దరు చెప్పాలి. కాబట్టి దాన్ని మనం 2 కాంపోనెంట్ సిస్టమ్ అన్నాం. కాబట్టి సో సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ NaCl అనేది వాటర్ తో కాంటాక్ట్ లో ఉండడం వల్ల, కాబట్టి విత్ ఎక్సెస్ NaCl తోనూ ఉంది, అలాగే NaCl వాటర్ తో కూడా ఉంది. కాబట్టి అందువల్ల ఆ సిస్టమ్ మనం ఏమన్నాము? 2 కాంపోనెంట్ సిస్టమ్ అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. ఏమా? సో ఇంకొక ఉదాహరణ కూడా మీకు ఇస్తున్నాను చూడండి. డికంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనమాట. అంటే కాల్షియం కార్బోనేట్ ని మనం డికంపోజిషన్ చేస్తే ఎవరు వచ్చారు? కాల్షియం ఆక్సైడ్ వచ్చింది, కాల్షియం ఆక్సైడ్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి. సో అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? సాలిడ్ కాల్షియం కార్బోనేట్ ఒక ఫేజు, సాలిడ్ కాల్షియం ఆక్సైడ్ రెండో ఫేజు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మూడో ఫేజ్. అంటే ఇక్కడ 3 ఫేజెస్ ఉండడం జరిగింది. ఎవరికి వాళ్ళు విడివిడిగానే ఉంటారు. అంటే ఒక దాంట్లో ఒకటి మనకి కలిసిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే సాలిడ్ డిఫరెంట్ ఫేజ్ ఫామ్ చేస్తాయి, సాలిడ్ వేరు గ్యాస్ వేరు, వాళ్ళు డిఫరెంట్ ఫేజ్ ని ఫామ్ చేస్తారు. కాబట్టి ఇలా ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఫేజెస్ యొక్క కాంపోజిషన్ చెప్పడానికి మినిమముగా మనకి ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరమవుతాయి అని అంటే గనక, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు CaCO3 కావాలనుకోండి, CaCO3. సో CaOకి CO2 కలిపేశాం, CaOకి CO2 కలిపేసాం. చూడండి, లెఫ్ట్ సైడ్ కాల్షియం కార్బోనేట్ ఉంది కదా, అంటే ఒక కాల్షియము, ఒక కార్బను, 3 ఆక్సిజన్లు ఉన్నాయి. సో వాడు రావాలి అంటే రైట్ సైడ్ ఎవరున్నారు? CaOCO2 అంటే ఒక కాల్షియం ఉంది, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ ఉంది. అంటే కాల్షియం కార్బోనేట్ కావాలి అంటే కాల్షియం ఆక్సైడ్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని కలిపేస్తే చాలు. అంటే ఇక్కడ కాల్షియం కార్బోనేట్ గురించి మనము ఎవరి రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటే కాల్షియం ఆక్సైడ్ గురించి, కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి ఇక్కడ మినిమముగా మనకి 3 ఫేజెస్ ఉన్నప్పటికీ కూడా మినిమముగా ఎంత కెమికల్ ఫార్ములాస్ అవసరం అవుతాయి? 2 కెమికల్ ఫార్ములాస్ అవసరం అవుతాయి. కాబట్టి ఈ సిస్టమ్ మనం ఏమనాలి? 2 కాంపోనెంట్ సిస్టమ్ అనాలి. ఈ సిస్టమ్ ఏమనాలి? 2 కాంపోనెంట్ సిస్టమ్ అనాలి. అలాగే నువ్వు CaO గురించి కావాలనుకో, నీకు CaO గురించి కావాలనుకో, సో అప్పుడు CaCO3ని CO2 తీసుకుంటాం అనమాట. అలాగే CO2 గురించి కావాలనుకోండి, CaCO3ని CaOని ఉపయోగించి CO2 గురించి చెబుతాం. కాబట్టి ఇలాగా సిస్టంలో ఉండే ఫేజెస్, వాటి యొక్క కాంపోజిషన్ ని చెప్పడానికి మినిమముగా మనకి ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరమవుతాయి అని చెప్పడమే మనము కాంపోనెంట్స్ గా చెబుతాం. అయితే ఈ కాంపోనెంట్స్ నువ్వు రిప్రజెంట్ చేసే క్రమంలో ఈక్వేషన్స్ ని, కెమికల్ ఈక్వేషన్స్ ని ఇచ్చే క్రమంలో నీకు జీరోస్ ఉపయోగించుకోవచ్చు, ప్లస్ మైనస్లు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. జీరోస్ ని, ప్లస్ మైనస్లు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి CO2 గురించి రావాలనుకోండి, CO2 గురించి కావాలి. CO2 గురించి కావాలంటే CaCO3 మైనస్ CaO అని రాస్తాం. ఓకే, అలాగే CaCO3 గురించి కావాలి, అప్పుడు ఎలా రాస్తాము? CaO ప్లస్ CO2 అని రాసుకోవచ్చు అనమాట. కాబట్టి అలాగా జీరోలు వాడుకోవచ్చు, ప్లస్లు వాడుకోవచ్చు, మైనస్లు వాడుకోవచ్చు. సో ఏదైనా సరే సిస్టంలో ఉండే కాంపోజిషన్, అంటే సిస్టంలో ఉండే ఫేజెస్, వాటి యొక్క కాంపోజిషన్ ని చెప్పడానికి మినిమముగా ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరమవుతాయి అని చెప్పడమే మనకి కాంపోనెంట్స్ అన్నమాట. ఇంకొకటి చూద్దాం ఏమ్మా. సో మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. డిసోసియేషన్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నామంటే మీకు బెటర్ అండర్స్టాండ్ అనమాట. సో అమ్మోనియం క్లోరైడ్ డిసోసియేషన్ చేసాం. సో అమ్మోనియం క్లోరైడ్ డిసోసియేషన్ చేసాం, మీరు ల్యాబ్ లో కూడా చేస్తుంటారు. అమ్మోనియం క్లోరైడ్ హీట్ చేశారనుకోండి, అమ్మోనియా HCl వస్తారనమాట, అమ్మోనియా HCl. అయితే ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? అమ్మోనియం క్లోరైడ్ అంతా సాలిడ్, అమ్మోనియా గ్యాస్, HCl గ్యాస్. అంటే అమ్మోనియా NH3 గ్యాస్,
హెచ్సిఎల్ గ్యాస్ ఇద్దరు కలిసిపోయి ఒక ఫేజ్ అయితే అమ్మోనియం క్లోరైడ్ ఒక్కడో ఒక ఫేజ్ అనమాట, 2 phases సిస్టమ్ అనుకోండి. సో ఇందులో మీరు గమనించినట్లయితే ఈ మొత్తము ఫేజెస్ యొక్క కాంపోజిషన్ చెప్పడానికి మినిమముగా అంటే ఈ సిస్టంలో ఉండే ఫేజెస్ గురించి చెప్పడానికి మినిమముగా ఎంతమంది కెమికల్ ఫార్ములాస్ అవసరం అవుతాయి అంటే మనం చెప్పినప్పుడు NH3 గురించి వచ్చేయాలి, HCl గురించి కూడా వచ్చేయాలి. సో అలాగే అమ్మోనియం క్లోరైడ్ గురించి కూడా వచ్చేయాలి. అయితే చెప్పడానికి మినిమమ్గా ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరం అవుతాయి చెప్పాలి. కాబట్టి మనం NH4Cl డిసోసియేషన్ గమనిస్తే NH3 HCl రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు వీళ్ళల్లో ఎంత తక్కువ కెమికల్ ఫార్ములాస్ ఉపయోగించుకుని మొత్తం ఆ సిస్టంలో ఉండే అందరి గురించి మనం మాట్లాడగలుగుతాము అంటే ఇక్కడ ఇదే రియాక్షన్ చూస్తే ఒక్క అమ్మోనియం క్లోరైడ్ గురించి మీరు చెప్పారనుకోండి, అందులోనే అమ్మోనియా ఉంది, అందులోనే HCl ఉంది కదా. అమ్మోనియం క్లోరైడ్ లో NH3 ఉంది, అమ్మోనియం క్లోరైడ్ లోనే HCl ఉంది. కాబట్టి NH3 గురించి HCl గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే ఎవరి గురించి చెప్తే చాలు, అమ్మోనియం క్లోరైడ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. అమ్మోనియం క్లోరైడ్ రూపంలో నువ్వు అమ్మోనియా గురించి HCl గురించి కూడా మాట్లాడగలుగుతావు. కాబట్టి ఈ సిస్టంలో ఉండే డిఫరెంట్ ఫేజెస్ యొక్క కాంపోజిషన్ చెప్పడానికి మనకి మినిమంగా ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరం అవుతాయి, ఒక్క అమ్మోనియం క్లోరైడ్ చెబితే చాలు. అమ్మోనియా గురించి HCl గురించి చెప్పేసినట్టే. కాబట్టి ఇది ఏ కాంపోనెంట్ సిస్టమ్ అని చెప్పాలి, 1 కాంపోనెంట్ సిస్టమ్ అని చెప్పాలన్నమాట. ఏమా ఇప్పటికి మనం ఫేజ్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే మన కాంపోనెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో మీకు బిగినింగ్ లో ఫేజ్ రూల్ మనం దేని గురించి ఎలా తెలుసుకుంటాము, ఆ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం గురించి అని అంటే సో వేరియన్స్ అని చెప్పుకున్నాం, అదే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. ఓకే, సో అయితే ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి, ఇప్పటికి మనం ఏం చెప్పుకున్నాము, ఫేజెస్ కాంపోనెంట్స్ చెప్పుకున్నాం కదా. ఈ రెండింటిని రిలేట్ చేస్తూనే మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన సిస్టమ్ తీసుకున్నాం, ఒక సిస్టమ్ తీసుకున్నాం, ఆ సిస్టంలో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫేజెస్ ని మినిమమ్గా మనం కాంపోనెంట్స్ తో రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు ఆ సిస్టంలో ఉండే కాంపోనెంట్స్, వాటి మధ్య ఉండే డిఫరెంట్ ఫేజెస్, వాటి మధ్య ఈక్విలిబ్రియంస్. ఓకే, కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ కాంపోనెంట్స్ ఫేజెస్ లో ఉంటాయి కదా, ఆ ఫేజెస్ గురించి, ఆ ఫేజెస్ మధ్య ఉండే ఈక్విలిబ్రియం గురించి. ఓకే, అంటే ఆ ఫేజ్ ఆ కాంపోజిషన్ ఉంది కదా, సో ఆ ఫేజ్ యొక్క కాంపోజిషన్. సో ఆ ఫేజ్ యొక్క కాంపోజిషన్ అనేది ఎంతమంది వేరియబుల్స్ మనం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా, వాటి మధ్య ఈక్విలిబ్రియంస్ ఉంటాయి కదా. సో ఆ ఫేజెస్, వాటి మధ్య ఈక్విలిబ్రియంస్ ఎంతమంది వేరియబుల్స్ చేత ప్రభావితం కాబడతారు అని చెప్పడమే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే సింపుల్ గా మీకు చెప్పాలి అంటే సో ఆ సిస్టంలో ఉండే ఫేజు లేదు, ఆ సిస్టంలో ఉండే డిఫరెంట్ ఫేజెస్ మధ్య ఈక్విలిబ్రియం ఎంతమంది వేరియబుల్స్ మినిమంగా ఎంతమంది వేరియబుల్స్ చేత చెప్పబడతారు అనడమే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే టు డిఫైన్ ద కండిషన్ ఆఫ్ ఏ స్టేట్ అనమాట, ఆర్ ద ఈక్విలిబ్రియం బిట్వీన్ ద డిఫరెంట్ ఫేజెస్. సో వాటి గురించి మనకి చెప్పడానికి వచ్చిందే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఏమా సో ఇది మోనో వేరియంట్ గా ఉండొచ్చు. అంటే ఆ సిస్టమ్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఫేజు, ఆ ఫేజెస్ మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్ ఎవరెవరి మీద ఆధారపడచ్చు, ఒక వేరియబుల్ మీద ఆధారపడచ్చు, 2 వేరియబుల్స్ చెప్పాల్సి రావచ్చు, అంటే 2 వేరియబుల్స్ మీద ఆధారపడి ఉండొచ్చు, 3 వేరియబుల్స్ మీద ఆధారపడి ఉండొచ్చు, ఎవరి మీద కూడా ఆధారపడి ఉండకపోవచ్చు. ఓకే, సో ఇలా ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నారనుకోండి దాన్ని మోనో వేరియంట్ అంటారు. ఇద్దరి మీద ఆధారపడ్డా అనుకోండి బై వేరియంట్ అంటారు. ముగ్గురి మీద ఆధారపడ్డా అనుకోండి ట్రై వేరియంట్ అంటారు. ఎవరి మీద ఆధారపడలేదనుకోండి నాన్ వేరియంట్, ఇన్వేరియంట్ అంటారు. ఏమా సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే సిస్టంలో ఉండే ఫేజెస్, ఆ ఫేజెస్సే కాదు, ఫేజెస్ మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్ మినిమముగా ఎంతమంది వేరియబుల్స్ చేత
ప్రభావితం అవుతారు. అంటే నాకు ఒక స్టేట్ ఆఫ్ కండిషన్ కావాలి, ఒక ఫేజ్ కావాలి. నాకు ఆ ఫేజ్ కావాలంటే నేను మినిమముగా ఎంత మంది వేరియబుల్స్ ఉపయోగించుకుని ఆ ఫేజ్ని తెచ్చుకోగలుగుతాను. అలాగే ఫేజ్ డిఫరెంట్ ఫేజెస్ మధ్య ఈక్విలిబ్రియంస్ ఉన్నాయి. సో ఆ రెండు ఫేజెస్ మధ్య ఈక్విలిబ్రియం ఉండాలి అంటే మినిమముగా ఎన్ని వేరియబుల్స్ కావాలి. అలాగే సిస్టంలో అన్ని ఫేజెస్ ఉన్నాయి. సో ఆ సిస్టంలో ఉండే అన్ని ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఒకేసారి రావాలి అంటే ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి, లేకపోతే అసలు వేరియబుల్స్ అవసరం అవ్వా. సో ఇలాంటి అంశాల గురించి మనం చర్చించేదే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. చూడండి, మీకు ఇక్కడ కూడా స్టేట్మెంట్ కన్నా కూడా డెఫినేషన్ కన్నా కూడా ఉదాహరణ ఇస్తే మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ చూడండి, వాటర్ మోనోవేరియంట్ సిస్టమ్ చూద్దాం, యూనివేరియంట్ సిస్టమ్ చూద్దాం. సో వాటర్ వేపర్ ఏమా. సో వాటర్ వేపర్ మీరు తీసుకుంటే, సో వాటర్ వేపర్ లో మనకి లిక్విడ్ వేపర్ ఇద్దరు ఉన్నారు కదా, అంటే లిక్విడ్ వేపర్. సో ఇద్దరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వేపర్ అవ్వాలి అంటే దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం. సో వాటర్ వేపర్ ఎక్కడ అవుతుంది అంటే మనము రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాం, 20 డిగ్రీలో ఎంతో తీసుకున్నాం, దాన్ని హీట్ చేస్తాం 100 డిగ్రీల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు కదా. సో దాన్నే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అయితే అక్కడ మనం బాయిలింగ్ పాయింట్ అని అంటే ఏం జనరల్ గా చెబుతాము, ఈ వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి సమానం కావాలి. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత, మన అట్మాస్ఫియర్ అని చెప్తాం కదా. సో అంటే ఈ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ సమానం అయితే అప్పుడు వాడు వేపర్ అవుతాడు అనమాట. కానీ ఇక్కడ మనకి అంటే ఈ వాటర్ వేపర్ అవడానికి ఇద్దరు ఉన్నారు. ఆ టెంపరేచర్ చెప్పాలి 100 డిగ్రీస్, ప్రెషర్ కూడా చెప్పాలి. కానీ మినిమముగా మనకి ఇద్దరు ఉన్నారు, టెంపరేచర్ ప్రెషర్ ఉన్నారు. అయితే మినిమమ్గా ఎవరిని చెబితే ఇంకొకళ్ళ గురించి ఆటోమేటిక్ గా మనం చెప్పేసినట్టే అని అన్నది చెబితే దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. అంటే ఇక నువ్వు 100 డిగ్రీలు చెబితే ఇంకా ప్రెషర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 100 డిగ్రీల దగ్గర మనకి ఏమర్థం అయిపోతుందంటే, ఓకే, అట్ 100 డిగ్రీస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే ప్రెషర్ ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. అంటే నువ్వు టెంపరేచర్ ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రెషర్ కూడా ఫిక్స్ అయిపోతాడు. సో అందువల్ల ఇక్కడ టెంపరేచర్ కి ఫిక్స్డ్ వాల్యూకి ప్రెషర్ ఫిక్స్డ్ వాల్యూ ఉండడం జరుగుతుంది. ప్రెషర్ ఫిక్స్డ్ వాల్యూకి టెంపరేచర్, అంటే ఇద్దరిని చెప్పక్కర్లే. సో నువ్వు 100 డిగ్రీలు చెప్పావంటే ఆటోమేటిక్ గా ప్రెషర్ చెప్పావంటే ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఫిక్స్డ్. కాబట్టి ఇలాంటివి కనుక ఉన్నట్లయితే వాటిని మోనోవేరియంట్ అంటారు ఏమా. తర్వాత ఇంకా నెక్స్ట్ బైవేరియంట్ అనమాట. సో బైవేరియంట్ అంటే ఇక్కడ మనకి ఒక గ్యాస్ తీసుకోండి. సో ప్యూర్ గ్యాస్ తీసుకున్నాం. సో ఆ గ్యాస్ యొక్క కండిషన్ చెప్పాలి అంటే మనకి ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్ అవసరం అవుతాయి. ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్. సో అయితే మినిమముగా మనము ఆ కండిషన్ ఆఫ్ ఏ గ్యాస్ చెప్పాలి అంటే ముగ్గురిని చెప్పాల్సిన అవసరం లే. సో ప్రెషర్ టెంపరేచర్ చెప్పారనుకోండి, ప్రెషరు టెంపరేచర్ చెప్పాను, వాల్యూమ్ ఫిక్స్డ్ గా పెట్టేయచ్చు. అంటే ప్రెషరు టెంపరేచర్ ఇస్తే వాల్యూమ్ ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. లేదు వాల్యూమ్ టెంపరేచర్ ఇస్తే ప్రెషర్ ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. అంటే ముగ్గురిని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే టు డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ఏ గ్యాస్ కంప్లీట్లీ వీ హ్యావ్ టు గివ్ మినిమం వేరియబుల్స్ 2 అనమాట. అంటే ఉన్నాయి 3, ప్రెషర్ ఉంది, వాల్యూమ్ ఉంది, టెంపరేచర్ ఉంది. కానీ ముగ్గురిని చెప్పాల్సిన అవసరం లేదు. మినిమముగా ఎన్ని చెబితే చాలు అనమాట, 2 చెబితే చాలు. కాబట్టి దాన్నే మనం బైవేరియంట్ సిస్టమ్ అంటారు. మీకు ఇలాంటిదే మీరు ఫస్ట్ ఇయర్ లో చదివి ఉంటారు, గ్యాసెస్ స్టేట్ లో చదివి ఉంటారు అనమాట. క్రిటికల్ ప్రెషర్, క్రిటికల్ టెంపరేచర్, క్రిటికల్ వాల్యూమ్. సో ఎక్కడైతే క్రిటికల్ టెంపరేచర్, క్రిటికల్ ప్రెషర్ చెప్పేస్తారో ఆటోమేటిక్ గా వాల్యూమ్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ అని కూడా మీరు చదువుతారు అనమాట దాన్నే. కాబట్టి అంటే మనం టెంపరేచర్, ప్రెషర్ చెప్పేస్తే వాల్యూమ్ చెప్పాల్సిన అవసరం లే, వాల్యూమ్, టెంపరేచర్ చెప్పేస్తే ప్రెషర్ చెప్పాల్సిన అవసరం లే. 2 వేరియబుల్స్ చెబితే ఆటోమేటిక్ గా 3వది ఫిక్స్ అయిపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దాన్ని బైవేరియంట్ సిస్టమ్ అంటారు అనమాట. సో అలా కాకుండా మనం ఇందాక ప్యూర్ గ్యాస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్యూర్ గ్యాస్ కాదు, ఇప్పుడు మిక్సర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకుందాం. మిక్సర్ ఆఫ్ 2 or more గ్యాసెస్ తీసుకోవాలి. సో తీసుకుంటే ఇక్కడ ప్రెషరు, టెంపరేచరే సరిపోదు, మనకి కాంపోజిషన్ కూడా కావాలన్నమాట. కాంపోజిషన్ దాన్ని మోల్ ఫ్రాక్షన్ అంటారు. సో కాబట్టి ఈ ముగ్గురు మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి టెంపరేచర్ చెప్పాలి, సో తర్వాత ప్రెషర్ చెప్పాలి, తర్వాత కాంపోజిషన్ ఆఫ్ ఏ గ్యాస్ చెప్పాలి, గ్యాసెస్ చెప్పాలి. కాబట్టి ముగ్గురిని మనం మెన్షన్ చేయాలి. అంటే టు డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ది మిక్సర్ ఆఫ్ గ్యాసెస్
వీ హ్యావ్ టు మెన్షన్ ద 3 వేరియబుల్స్. ముగ్గురిని చెప్పాలి, ఎక్కడ ప్రెషర్, ఎక్కడ టెంపరేచర్, ఎక్కడ కాంపోజిషన్, ముగ్గురిని చెప్పాలి. సో అలా గనక ఉన్నట్లయితే దాన్ని ట్రై వేరియంట్ సిస్టమ్ అంటారు. ఏమా, ఒకరి మీద డిపెండ్ అయితే మోనో వేరియంట్, ఇద్దరి మీద డిపెండ్ అయితే బై వేరియంట్, ముగ్గురి మీద డిపెండ్ అయితే ట్రై వేరియంట్ మినిమముగా. ఇంకా చూడండి, 4వది నాన్ వేరియంట్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరి మీద డిపెండ్ అవుతుంది, అంటే ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఫిక్స్డ్ వాల్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఐసు, వాటర్ వేపర్ తీసుకున్నాం. ముగ్గురు మనకి ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఐసు, వాటర్ వేపర్. మనం చెప్పుకున్నాం కదా ఇందాక డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే మనకి ఏమని డిఫైన్ చేసుకున్నాము, సిస్టమ్ లో ఉండే ఫేజు లేకపోతే డిఫరెంట్ ఫేజెస్ మధ్య ఈక్విలిబ్రియం మనకి ఉండాలి అంటే ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి, అయితే వేరియబుల్స్ అవసరం కావా అని చెప్పడమే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో ఇక్కడ ఐసు, వాటర్ వేపర్ తీసుకున్నాం. ఈ ముగ్గురు ఒకే ఫేజ్ లో ఉండాలి. సో ఈ ముగ్గురు అంటే ఈ 3 ఫేజెస్ ఎక్కడ కో ఎగ్జిస్ట్ అవుతారంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతారు. కో ఎగ్జిస్ట్ అవుతారు అంటే 0 degrees అనమాట. అంటే 0 degrees దగ్గర ఇంచుమించుగా ఐస్ ఉంటాడు, తర్వాత లిక్విడ్ ఉంటాడు, వాటర్, అలాగే వాటర్ వేపర్ కూడా ఉంటాడు. ఎక్కడ దగ్గర ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎక్కడ అనుకున్నాము, 0 degrees అంటే దానికి ఒక డిఫరెంట్ వాల్యూ ఉంది కదా. సో ఎప్పుడైతే మనం ఇందాక బాయిలింగ్ పాయింట్ ఎలాగైతే చెప్పుకున్నామో ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ కూడా అంతే. లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్ కి ఈక్వల్ కావాలి. అక్కడ వీడు ఏమవుతాడంటే గనక మనకి ఫ్రీజ్ అవడం మొదలు పెడతాడు అనమాట. ఏమా అంటే టెంపరేచర్ గనక 0 degrees దగ్గర వాడు సాలిడ్ అవుతాడని చెప్తాం కదా. కాబట్టి టెంపరేచర్ ఫిక్స్డ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ప్రెషర్ కూడా ఆ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ కూడా ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది అనమాట. సో టెంపరేచర్ ఫిక్స్ అవుతుంది, ఆటోమేటిక్ గా ప్రెషర్ కూడా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. ఓకే, అంటే బోత్ వేరియబుల్స్ ఎలా ఉన్నాయి, ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉన్నాయి. కాబట్టి ఒకరిని ఫిక్స్ చేస్తే అంటే వీళ్ళు ముగ్గురు మనకి ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే, ఈ ముగ్గురు ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే మనం చెప్తున్నాం ఇంచుమించుగా 0 degrees అనుకోండి, నాట్ ఎగ్జాక్ట్లీ 0 degrees, దాని దగ్గరగా అనమాట. సో ఆ 0 degrees దగ్గరగా వీళ్ళు ముగ్గురు మనకి ఈక్విలిబ్రియం లో ఉంటారు అంటే ఆటోమేటిక్ గా మనకి ప్రెషర్ కూడా ఫిక్స్డ్ గా ఉన్నట్టే. అంటే ఈ ముగ్గురు కూడా ఈక్విలిబ్రియం లో ఉండాలంటే ఫిక్స్డ్ టెంపరేచర్ ఉండాలి, ఫిక్స్డ్ ప్రెషర్ ఉండాలి. సో ఫిక్స్డ్ టెంపరేచర్, ఫిక్స్డ్ ప్రెషర్ ఉన్నప్పుడే మనకి ఇది అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెంపరేచర్ ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్ గా మనకి ప్రెషర్ కూడా అంటే రెండు కూడా ఫిక్స్డ్ గా అయిపోవాలి, రెండు ఫిక్స్డ్ అయిపోతాయి. సో అందువల్ల ద సిస్టమ్ ఈస్ ఆటోమేటికల్లీ సో డిఫైన్డ్ యాజ్ దేర్ ఈస్ నో నీడ్ టు స్పెసిఫై ఎనీ వేరియబుల్. ఇంకా మిగతా వేరియబుల్స్ ని మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఇంకా ఎవరి మీద ఆధారపడి లేదు. కాబట్టి దిస్ సిస్టమ్ ఈజ్ ఏమని పిలుస్తాం అనమాట, నో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని, లేకపోతే 0 degree ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. మనం పిలవడం జరుగుతుంది. అంటే మీకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాము. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సిస్టము ఇంకా మనకి అంటే మనకు కావాల్సిన ఈక్విలిబ్రియం, మనకు కావాల్సిన డిఫరెంట్ ఫేజెస్ మధ్య ఈక్విలిబ్రియం, ఆ డిఫరెంట్ ఫేజెస్ మధ్య ఈక్విలిబ్రియం ఉండడానికి ఇద్దరు వేరియబుల్స్ ఫిక్స్డ్ గా ఉన్నారు, ఇంకెవరిని మార్చడానికి వీలు లేదు. నువ్వు ఎవరిని మార్చినా ఈ సిస్టమ్ ఉండదు, ఈ సిస్టమ్ లో ఎవరో ఒకళ్ళు పోతారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఐసు, వాటర్ వేపర్ ఉన్నాయి కదా, ఈ ముగ్గురు ఈక్విలిబ్రియం ఉండాలంటే అదే ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ టెంపరేచర్ ఉండాలి, ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ ప్రెషర్ ఉండాలి. ఇంకా మీరు మార్చారనుకోండి ఎవడో ఒకడు పోతాడనమాట. అలాగా ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి సో ఇంకా ఒకరిని మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు మనకి, ఎవరిని మార్చకూడదు. అంటే నో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకరిని మార్చుకోవచ్చు, ఒకడు ఆటోమేటిక్ గా ఫిక్స్డ్, మోనో వేరియంట్ అనమాట. ఇద్దరిని మార్చుకోవచ్చు, బై వేరియంట్. ఓకే, సో ఎవరిని మార్చకూడదు నాన్ వేరియంట్, ఒకడే మోనో వేరియంట్, 2 బై వేరియంట్. ఓకే, సో అంటే ఆ సిస్టమ్ లో ఉండే ఫేజు వాటి మధ్య ఉండే ఈక్విలిబ్రియంస్ మనకి ఎవరి చేత మార్చుకోవడానికి వీలు లేదు. సో దాన్ని నాన్ వేరియంట్ అనాలి, 2 బై వేరియంట్ అనాలి, 1 మోనో వేరియంట్ అనాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 కావచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 కావచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 కావచ్చు అనమాట. ఇది మీకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్.
ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఫేజ్ ఉంటుందని, తర్వాత కాంపోనెంట్స్ ఉంటుందని, తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందని తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మనకి అసలు ఫేజ్ రూల్ ఏం చెప్పిందో చూద్దాం. ఓకే, అంటే హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ లో కదా చెప్పింది. అంటే హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ లో ఈక్విలిబ్రియం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అందులో కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, తర్వాత వాటి మీద టెంపరేచరు, ప్రెషరు, కాన్సన్ట్రేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఇప్పుడు దాకా మనము ఫేజ్ రూల్ నుంచి నేర్చుకోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఫేజ్ రూల్ మనకి ఎలాగా డిఫైనిషన్ చెప్పింది అని అంటే గనక డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఫేజ్ రూల్ ఏంటి స్టేట్మెంట్ ఇచ్చింది? ద సమ్ ఆఫ్ ది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ and the number of phases is equal to the number of components exceeds by 2 anamata emma. So f plus p is equal to c plus 2. So f plus p is equal to c plus 2 అని చెప్పింది. అంటే the sum of the degrees of freedom and the number of phases is equal to the components exceeds by 2. exceeds by 2 అంటే ఇక్కడ ఎన్నైతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయో అలాగే ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయో వాటి యొక్క సమ్ అనేది ఆ సిస్టమ్ లో ఉండే కాంపోనెంట్స్ కి 2 కలిపితే సమానం అవుతుంది. ఓకే, ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫేజెస్ సమ్ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎక్సీడ్స్ బై 2 అనమాట. ఎక్సీడ్స్ బై 2 అంటే అక్కడ ఇక 2 అంటే గనక మీకు టెంపరేచరు, ప్రెషరు అనమాట. అందులో ఉండేవి టెంపరేచరు, ప్రెషరు. ఓకే, సో ఎఫ్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 2 అనమాట. ఇలాగా మనము ఫేజ్ రూల్ యొక్క స్టేట్మెంట్ చెప్పుకుంటాం అనమాట. అయితే ఈ ఫేజ్ రూల్ ఎటువంటి సిస్టమ్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని అంటే గనక టెంపరేచరు, ప్రెషరు, కాన్సన్ట్రేషన్ వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకి మాత్రం అప్లికబుల్ అవుతుంది. అంతే తప్ప గ్రావిటీ, ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, తర్వాత సర్ఫేస్ టెన్షన్, ఆ సర్ఫేస్ యాక్షన్ అలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సిస్టమ్స్ మీద మాత్రం మనకి ఇన్వాల్వ్ అవ్వదన్నమాట. ఓకే, సో టెంపరేచరు, ప్రెషరు, కాన్సన్ట్రేషన్ అటువంటి వాళ్ళ ద్వారా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో కెమికల్ రియాక్షన్ వాళ్ళ వల్ల మాత్రమే ఈ ఫేజులు అప్లికబుల్ చేస్తాం. కానీ ఎవరైతే గ్రావిటీ, ఎలక్ట్రికల్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్సు, సర్ఫేస్ యాక్షన్ అలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే రియాక్షన్స్ మీద మాత్రం ఫేజ్ రూల్ అప్లికబుల్ అవ్వదు. ఏమా, సో ఫేజ్ రూల్ అనేది ఎలా మనం చెప్పాల్సి వస్తుంది? స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఇస్ ఈక్వల్ టు ద కాంపోనెంట్స్ ఎక్సీడ్స్ బై 2. అంటే అందులో ఉండే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సో తర్వాత నెంబర్ ఆఫ్ ఫేజెస్ యొక్క సమ్ము కాంపోనెంట్స్ కి 2 కలిపితే సమానం అవుతుంది. కాంపోనెంట్స్ కి 2 కలిపితే మనకి సమానం అవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ మనము ఈ విధంగా స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది స్టేట్మెంట్ అబౌట్ ఫేజ్ రూల్ అనమాట. ఓకే, ఎఫ్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 2 అనమాట. ఎఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, పి అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్, దట్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే కాంపోనెంట్స్, ప్లస్ 2 అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనమాట. ఏమా, తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫేజ్ రూల్. అసలు ఫేజ్ రూల్ ఎందుకు చదవాలి? సో ఫేజ్ రూల్ ఎందుకు చదవాలి? ఏమా, ఎవరెవరికి అప్లై చేయొచ్చు? ఫస్ట్ది ఈ ఫేజ్ రూల్ మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ లోనే చెప్పుకున్నాం. కెమికల్ ఈక్విలిబ్రియం కి ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి అప్లై చేయొచ్చు, ఫిజికల్ ఈక్విలిబ్రియం ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి కూడా అప్లై చేయొచ్చు. సో కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యేకి అప్లై చేయొచ్చు, ఫిజికల్ ఈక్విలిబ్రియం ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు. తర్వాత సో ఈ ఫేజ్ రూల్ ని మ్యాక్రోస్కోపిక్ సిస్టమ్స్ కి అప్లై చేయొచ్చు. ఆల్రెడీ అనుకున్నాం మనం, అందుకనే మీరు ఇంట్రడక్షన్ వినాలి. సో మ్యాక్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్ గురించి చెప్తుంది ఫిజికల్ కెమిస్ట్రీ అన్నాం. మ్యాక్రోస్కోపిక్ అంటే స్ట్రక్చర్ గురించి మాట్లాడదు, మైక్రోస్కోపిక్ అంటే స్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది. అయితే ఫేజ్ రూల్ మ్యాక్రోస్కోపిక్ సిస్టమ్ గురించి చెబుతుంది. అంటే ఎవరి గురించి అవసరం లేదు? స్ట్రక్చర్ గురించి అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు నో అబౌట్ ద మాలిక్యులర్ స్ట్రక్చర్. ఓకే, మాలిక్యులర్ స్ట్రక్చర్ మనకు అవసరం లేదు, ఎవరి గురించైనా తెలిసేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఈ సిస్టమ్ లో ఈ ఫేజ్ రూల్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం సిస్టమ్స్ కి అప్లై చేస్తుందని చెప్తున్నాం కదా. అయితే ఆ సిస్టమ్స్ లో ఈక్విలిబ్రియంస్ ఉంటాయి. ఆ ఈక్విలిబ్రియంస్ ని నెంబర్ ఆఫ్ ఫేజెస్ పరంగాను, అలాగే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పరంగాను, అలాగే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పరంగాను
మనకి క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియంస్ ని మనం క్లాసిఫై ఎలా చేసుకోవచ్చు అనమాట, ఫేజులను ఉపయోగించుకుని నెంబర్ ఆఫ్ ఫేజెస్ రూపంలోను, అలాగే కాంపోనెంట్స్ రూపంలోను, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రూపంలో కూడా మనం క్లాసిఫై చేసేయచ్చు అనమాట. తర్వాత సో ఈ ఫేజ్లను ఉపయోగించుకుని డిఫరెంట్ ఫేజెస్ యొక్క కండిషన్స్ అనమాట, ఆ సిస్టమ్ లో ఉండే డిఫరెంట్ ఫేజెస్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ ఫేజెస్ లో ఉంటాయి, వాటి బిహేవియర్ ఏంటి, సో మనం తెలుసుకోవచ్చు అనమాట, ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఈ ఫేజ్ రూల్ మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఒకటే గనక ఉన్నట్లయితే ఏ సిస్టమ్స్ అయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఒకటే ఉంటుందో వాళ్ళందరికీ కూడా మనకి ఒకే విధంగా బిహేవ్ చేస్తారనమాట. అంటే దోస్ సిస్టమ్స్ విచ్ హ్యావ్ సేమ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ విల్ బిహేవ్ సిమిలర్లీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా ఇవే కాకుండా ఇంకా మరికొన్ని వాటి గురించి కూడా ఈ ఫేజ్ రూల్ మనకు చెప్పడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, బిహేవియర్ ఆఫ్ సిస్టమ్, డిఫరెంట్ ఫేజెస్ గురించి మనం తెలుసుకుంటాము అన్నది ఇక్కడ మరలా చెప్తాను చూడండి. సో ఎవరెవరి మధ్య అంటే ఆ సిస్టమ్ లో ఉండే డిఫరెంట్ ఫేజెస్ లో ఎవరెవరి మధ్య ఎప్పుడెప్పుడు ఈక్విలిబ్రియం ఉంటుంది, ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అమాంగ్ వేరియస్ సబ్స్టెన్సెస్ అనమాట. తర్వాత ఇంటర్ కన్వర్జెన్స్ అంటే ఎక్కడ ఏ ఫేజ్ ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ మారుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర ఏ ప్రెజర్ దగ్గర మారుతుంది, అలాగే ఏ టెంపరేచర్ దగ్గర ఏ ప్రెజర్ దగ్గర ఒక ఫేజ్ డిసప్పియర్ అయిపోతుంది. సో ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా మనకి ఈ ఫేజులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫేజుల అడ్వాంటేజెస్ ఏంటి, ఫేజ్ రూల్ మీకు కెమికల్ ఈక్విలిబ్రియం గురించి, ఫిజికల్ ఈక్విలిబ్రియం గురించి చెబుతుంది. తర్వాత స్ట్రక్చర్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, అంటే స్ట్రక్చర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఫేజ్ రూల్ చదవడానికి. తర్వాత ఆ ఈక్విలిబ్రియంస్ అన్నిటినీ కూడా మనము నెంబర్ ఆఫ్ ఫేజెస్ రూపంలోను, కాంపోనెంట్స్ రూపంలో, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ లో క్లాసిఫై చేసుకోవచ్చు. తర్వాత ఆ సిస్టమ్ లో ఉండే డిఫరెంట్ ఫేజెస్ యొక్క బిహేవియర్, అంటే ఎవరెవరి మధ్య ఈక్విలిబ్రియం ఇన్వాల్వ్ అవుతుంది, ఎవరెవరు ఎక్కడ ఇంటర్ కన్వర్జెన్స్ అవుతారు, ఆ తర్వాత ఎవరు ఎక్కడ డిసప్పియర్ అయిపోతారు అలా తెలుసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత ఈ ఫేజ్ రూల్లో ఒకే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా బిహేవ్ చేస్తారని కూడా ఈ ఫేజుల గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫేజ్ రూల్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ఫేజ్ రూల్ చూడండి. ఎంత అడ్వాంటేజెస్ ఉన్నా లిమిటేషన్స్ కూడా ఉంటాయి. అయితే మనకి ఈ ఫేజ్ రూల్ యొక్క లిమిటేషన్స్ ఏంటి అని మనం కనుక అడిగినట్లయితే, ఇవి ఫస్ట్ ఈక్విలిబ్రియం లో ఉన్న హెట్రోజీనియస్ రియాక్షన్స్ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. ఈక్విలిబ్రియం లో ఉండాలి. ఈక్విలిబ్రియం స్లోగా వచ్చే వాళ్ళకి ఇది పనికిరాదు. ఆల్రెడీ ఈక్విలిబ్రియం లో ఉన్న రియాక్షన్స్ కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. అంతేగాని స్లోగా ఈక్విలిబ్రియం వస్తున్నారంటే మాత్రం ఇది అప్లికబుల్ కాదనమాట. తర్వాత ఇక్కడ మనకి ఈ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అందులో ఒక ఫేజ్ గురించి అయినా సరే, లేకపోతే డిఫరెంట్ ఫేజెస్ వాటి మధ్య ఈక్విలిబ్రియం గురించి అయినా మనకి మూడింటి గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే టెంపరేచర్ గురించి తెలుసుకోవాలి, ప్రెజర్ గురించి తెలుసుకోవాలి, తర్వాత కాంపోనెంట్స్ లేదా కాన్సన్ట్రేషన్ అని చెప్పుకున్నాము. సో ఈ మూడింటి యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలన్నమాట. ముగ్గురు గురించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. సో అప్పుడు మాత్రమే చదవగలుగుతాం అనమాట. తర్వాత ఇక్కడ సిస్టమ్ లో ఎన్నైతే ఫేజెస్ ఉన్నాయో అవన్నీ ఒకే టెంపరేచర్ దగ్గర ఒకే టెంపరేచర్ అండ్ ఒకే ప్రెజర్, అంటే సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సేమ్ కండిషన్స్ ఆఫ్ ప్రెజర్ దగ్గర మనకి మొత్తం సిస్టమ్ లో ఉండే అన్ని ఫేజెస్ ఈక్విలిబ్రియం లో వచ్చేయాలి. అది కొంచెం ఇబ్బంది అనమాట. అంటే ఒకే కండిషన్ అంటే ఒకే వాల్యూ అని కాదు, సో మనకి సేమ్ కండిషన్స్ దగ్గర, అంటే టెంపరేచర్ ఫిక్స్డ్, ప్రెజర్ కూడా ఫిక్స్డ్, అలాగా ఫిక్స్డ్ వాల్యూస్ దగ్గర మనకి సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర, సేమ్ కండిషన్స్ ఆఫ్ ప్రెజర్ దగ్గర మనకి సిస్టమ్ లో ఉండేవాళ్ళు మొత్తం అందరూ ఒకేసారి ఈ ఈక్విలిబ్రియం లో వచ్చేయాలి. సో అది కొంచెం ఇబ్బంది అనమాట. సో తర్వాత ఇది ఎప్పుడూ కూడా నెంబర్ ఆఫ్ ఫేజెస్ గురించే పరిగణలో చెప్పింది తప్ప మనకి అమౌంట్స్ గురించి పరిగణలో తీసుకోదు ఎప్పుడు కూడా ఫేజ్ రూల్. ఇలాగా లిమిటేషన్స్ ఆఫ్ ఫేజుల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటేంటి, స్లోగా అటైన్ అయ్యేవాడికి పనికిరాదు. తర్వాత మొత్తం సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే ముగ్గురు గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, టెంపరేచర్, ప్రెజర్, కాంపోజిషన్. తర్వాత మూడో అంశం ఏంటంటే ఒకేసారి సిస్టమ్ లో ఉండే మొత్తము ఫేజెస్ అన్ని ఒకేసారి ఈక్విలిబ్రియంలోకి రావాలి అండర్ ద సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. అది కొంచెం ఇబ్బంది. తర్వాత నాలుగవది మనకి అమౌంట్స్ ఎప్పుడు పరిగణలో తీసుకోవాలి, ఓన్లీ ఫేజెస్ మాత్రమే పరిగణలో తీసుకుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫేజ్ రూల్ ఇంట్రడక్షన్, ఫేజ్, కాంపోనెంట్స్,
అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ నెక్స్ట్ ఫేజబుల్ స్టేట్మెంట్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ అనమాట ఏమా. సో మిగతాది మనము ఫేజ్ డయాగ్రామ్స్ గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం.